హలో ఎవ్రీవన్. ఏపీడిఎస్సి సంబంధించి మనం రిమైనింగ్ స్టెప్స్ గురించి తెలుసుకుంటాము. దానికి ముందు క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఏపీడిఎస్సి రిజల్ట్స్ గురించి చాలా ఎగరగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫైనల్ కీ తర్వాత ఆ ఫైనల్ కీలో కూడా కొన్ని ఆన్సర్స్ అనేవి తప్పుగా ఉన్నాయి, లేదా ప్రీవియస్ కీలో రైట్ ఇచ్చి తర్వాత కీలోనే రాంగ్గా చూపించినట్టుగా అబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా సచివాలయంలో ఉన్న ఆఫీసర్స్ని మీట్ అయ్యి ఈ ప్రాసెస్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నది ఏంటంటే, ఈ ప్రొసీజర్ సంబంధించి అంతా కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంటే ఎప్పుడు ఏ విధంగా రిలీజ్ చేస్తారన్నది ఈవెన్ అక్కడ ఉన్న సచివాలయం స్టాఫ్కి కూడా క్లియర్గా తెలియకుండా స్ట్రాటజికల్గా మూవ్ అవుతున్నారన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈరోజు న్యూస్ పేపర్లోని మరొక 2-3 డేస్లో ఈ మార్క్స్తో కూడిన రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా మనకి రిమైనింగ్ స్టెప్స్ ఏవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నది చూస్తాము. ఇందులో మనకి ఫైనల్కి వచ్చింది కాబట్టి ఇందులో కూడా ఏవైనా చేంజెస్ చేసి ఇస్తారా ఇవ్వరా అన్నది మనం స్పష్టంగా చెప్పలేం. కాబట్టి ఈ ఫైనల్కీనే ఆల్రెడీ ఇచ్చిన ఫైనల్కీనే ఫైనల్ చేస్తే నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే మార్క్స్ కమ్ ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేయాలి. ఈ మార్క్స్ కమ్ ర్యాంక్ కార్డ్లోని ఆ క్యాండిడేట్కి సంబంధించిన కేటగిరీ కానీ, ఫాదర్స్ నేమ్ కానీ, అలాగే ఆ క్యాండిడేట్ అప్లై చేసిన పోస్టు, లోకల్ డిస్ట్రిక్టు, అలాగే ఒకవేళ జోనల్ పరిధిలో పోస్టులకైతే జోనల్ పరిధిలో ఆ క్యాండిడేట్ యొక్క ర్యాంకు, ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మల్టిపుల్ సెషన్స్లో ఉన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే ఈ నార్మలైజ్ చేసిన స్కోర్తోని ర్యాంక్ కార్డ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మన ఏపీడిఎస్సికి సంబంధించి క్యాండిడేట్ లాగిన్ ద్వారా మనం దాని యొక్క స్టేటస్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలు మనకి అతి త్వరలో రావడానికి అవకాశం ఉంది. ఇది మార్క్స్ కమ్ ర్యాంక్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ జనరేషన్. ఈ మార్క్స్ కమ్ ర్యాంక్ కార్డు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెరిట్ లిస్ట్. కాబట్టి ఈ మెరిట్ లిస్ట్ జనరేట్ చేయడానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ సాఫ్ట్వేర్, అంటే మనకి నోటిఫికేషన్లోని ఏవైతే మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ ఫార్ములా ఉన్నదో, ఆర్డర్ ఉందో, దాన్ని అప్లై చేసి లిస్ట్ ప్రిపేర్ చేయడం మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ ఈ ర్యాంక్ కార్డు ఇవ్వడానికి, మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి ఎక్కువ టైం అయితే తీసుకోవడానికి అవకాశం లేదు. అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే గెయిన్ చేస్తారో వాళ్ళకి ఆ మంచి ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అంటే మార్క్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈక్వల్ అయితే జెండర్, అంటే ఫీమేల్కి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా ఈక్వల్ అయితే తర్వాత వాళ్ళ యొక్క క్యాస్ట్, ఆ క్యాస్ట్లోని ఎస్సీ గ్రూప్ 1కి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్ అయిన తర్వాత టెంటేటివ్ సెలక్షన్ లిస్టు, అంటే రోస్టర్ పాయింట్ని క్లియర్గా అప్లై చేస్తూ టెంటేటివ్ సెలక్షన్ లిస్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సెలక్షన్ లిస్ట్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి క్యాండిడేట్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్స్ అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేటు, పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే ఈ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విధంగా సర్టిఫికేట్స్ మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత కాల్ ఫర్ నెక్స్ట్ ఇన్ లైన్. ఈ క్యాండిడేట్స్, అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లోని ఒకవేళ నాట్ జెన్యూన్ అని ఎవరైనా ప్రూవ్ అయినప్పుడు
ఆ రెస్పెక్టివ్ క్యాస్ట్లోని కానీ రోస్టర్లో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే అపాయింట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక క్యాండిడేట్కి ఇచ్చిన తర్వాత అతను ఒకవేళ ఉద్యోగంలో చేరకపోతే అటువంటి పోస్టుల్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది తప్ప ఆ లిస్టులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరగదు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లోని నాట్ జెన్యూన్ అని ప్రూవ్ అయితే లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కానట్లయితే ఈ 2 సందర్భాల్లో కూడా నెక్స్ట్ రోస్టర్ కమ్ మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ కాల్ ఇవ్వడం, వాళ్ళని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ జరుగుతుంది. ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదా రెస్పెక్టివ్ డిఈఓ వెబ్సైట్లో కానీ పెట్టడం జరుగుతుంది. ఫైనల్గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ రిమైనింగ్ డిఎస్సి సెలక్షన్ ప్రాసెస్లోని స్టెప్స్ ఇందులో మనం దీని ఒక ఫ్లో చార్ట్లో చూస్తే ర్యాంక్ కార్డు ఇష్యూ చేయడము, మెరిట్ లిస్టు, టెంటేటివ్ సెలక్షన్ లిస్టు, సర్టిఫికేట్ వెరిఫికేషను, రీప్లేస్మెంట్స్ ఇఫ్ ఎనీ, ఫైనల్ సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్. థ్యాంక్ యూ.